ప్రజలు బ్రహ్మరథంగా పడతా ఉన్నారు. ఎక్కడ ఏ కాన్సెన్స్ పోయినా బ్రహ్మరథం పడతాను, ఏ జిల్లాకు పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. మొన్న మీటింగ్ పోవడం జరిగింది. అసెంబ్లీ వారి అసలు కాలేజీలోకి పోతాం కానీ వాలంటరీగా ఈసారి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి, 80% ఓటు వేస్తాం మీకు వాలంటరీగా చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. 80% మేము ఇది సీట్ విన్ అవుతాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతున్నాయి అవి నెరవేర్చకపోతే వాళ్ళ మెడలోంచి నెరవేర్స్తారు. గట్టి క్యాండిడేట్ వచ్చింది, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది, 80% సెంట్రల్ ప్రభుత్వం ఉంది, ఈయనకేస్తే నేను ఓటేస్తే అది మెటలైజ్ అవుతానని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ ఉన్నా గానీ ఇప్పుడు మరి 50 సార్లు తిరిగినా గానీ 5 పైసలు కూడా తెలంగాణకి రానటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరేమంటారు సార్? 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు పెట్టి 10 లక్షల కోట్లు ఇక్కడ డెవలప్మెంట్ కోసం పెట్టాడు. రండి చర్చకు, ఆల్రెడీ మా సంజయ్ అన్న చర్చకు రమ్మని అడగడం జరిగింది. దాన్ని చర్చకు రమ్మని ఇప్పుడు రండి. ఈసారి ఈ మొన్న బడ్జెట్ లో కూడా 5,775 కోట్లు ఆల్రెడీ రైల్వే బడ్జెట్ లో పెట్టడం జరిగింది. దానిలో కొమరేళ్ళు మల్లన్న ఏదైతే ఉందో అక్కడ స్టేషన్ కూడా పెడతా ఉన్నాం. మొన్న మీరు చూసారు చెల్లపల్లిలో ఎయిర్పోర్ట్ ధీటుగా స్టేషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అట్లనే నాంపల్లి స్టేషన్ కు, తర్వాత సింగరా స్టేషన్ 750 కోట్లు పెట్టడం జరిగింది. దేనికి డబ్బులు పెట్టలేము మేము. నేషనల్ హైవే 1,10,000 కోట్లు పెట్టడం జరిగింది. మన దానిలో కదా. అట్లనే నీకు ప్రతి దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 100% దానికి చేయడానికి రెడీ ఉన్నాం, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. మొన్న బడ్జెట్ లో మీరు చూసారు ఏదైతే బడ్జెట్ లో 12,75,000 పెట్టి 12,75,000 పెట్టిలో నీకు ఎంప్లాయీస్ రిలీఫ్ అయింది 1,00,000 నుంచి 1,50,000. తర్వాత అడ్వకేట్లు రిలీఫ్ అయింది, డాక్టర్ రిలీఫ్ అయింది. తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి కూడా బెనిఫిట్ అయింది. ప్రతి ఒక్కరు అన్ని రంగాల్లో బాగా బెనిఫిట్ అయింది. ఏ రంగాల్లో బెనిఫిట్ కాలేదు? మేము ఇచ్చిన వాగ్దానాలు అన్ని బెనిఫిట్ అవుతా ఉన్నాయి. అందరూ వాళ్ళు వాలంటరీగా మేము 80% చేస్తాం, మేము గెలిపించిన తర్వాత ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళకు చేస్తాము. క్యాడర్ విషయంలో తీసుకుంటే రేపు పొద్దున్న రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో మాకు ఎమ్మెల్యే ఈక్వల్ టు ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉంటాడు. మేము 80% గెలుచుకోవాలని క్యాడర్ కూడా బాగా హ్యాపీగా ఉంది. ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు సార్ మీ విజయం కోసం? మా విజయం కోసం ఏదైతే వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాల ప్రకారం చేస్తా ఉన్నాం. మా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో పటాన్చేరులో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ ప్రపోజల్ పెట్టినాం. ఆ స్కిల్ డెవలప్మెంట్ తో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. సుమారు 14,000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కన్స్ట్రక్షన్ కాగానే ఎవరైతే మా స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ పడతాడో వాళ్ళందరికీ 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు సూటబుల్ దాంట్లో జాబ్ కూడా ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ ప్రయత్నంలో తర్వాత ఇంకోటి మొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మండల్కో ఇంటర్నేషనల్ స్కూల్ కడతా ఉన్నాం. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిన ఎక్కడైతే ఏ మండలి అయితే కట్టిరో ఆ మండలి ఓట్లు వద్దు, మాకు ఆ ఓట్లే వద్దు. దానికి ధీటుగా మేము కూడా చెప్తా ఉన్నా, దానికి ధీటుగా మాకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో ప్రతి మండల్లో ఒక స్కూల్ డెవలప్ చేస్తా ఎవ్రీ మంత్. ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూల్ మాకెందుకు? ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ ఫీజు తీసుకుంటారు, ప్రభుత్వ స్కూల్లో ఫీజు తీసుకోరు కదా. 80% వాళ్ళ అమౌంట్ మేము కూడా చెప్తా ఉన్నాను, మీకే చెక్ ఇస్తాను, మీరే చేసుకోండి. అరే కనీసం కలర్లు వేసే దిక్కు లేదు, సున్నం వేసే దిక్కు లేదు. ఆ విధంగా విద్యా ఇస్తాను. 6% 7% బడ్జెట్ లో పెట్టాను. విద్యామంత్రి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మళ్ళా మా కాంగ్రెస్ క్యాండిడేట్ ఏమంటుంది తెలుసా? నన్ను చూసి ఓటే, మా ముఖ్యమంత్రి గారు చూసి ఓటే. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినాకనే ఓటు అడుగుమని చెప్తా ఉన్నాం. నిరుద్యోగులకు 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడుగుమని చెప్తున్నాం. నిరుద్యోగులకు 2 లక్షలు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో అది ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్తా ఉన్నాం. మండలానికి స్కూల్ మీరు అభివృద్ధి చేస్తా అని చెప్తున్నా, అంటే మామూలు బీజేపీ రంగు వేస్తారా, కాషాయ రంగు వేస్తారా? దానికి రంగు కాషాయ రంగు ఆ రంగు కాదు. వాళ్ళ మనసులో ఏదైనా ఉన్నా వడ్డించేటోడు మనవాడు ఉన్నా కానీ ఏ మూలకు పోయినా వడ్డిస్తాడు. ఏ మూలకు వచ్చినప్పుడు దానికి కలర్ తో మనకి ఏమైనా వస్తుందా? కలర్ ఏదైతే గవర్నమెంట్ నిర్ణయిస్తుందో అదే కలర్ వేస్తాం. మాకు కలర్ అవసరం లేదు, ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేస్తాం. దానికి ఏదన్నా ఏ స్కూల్ కి అయితే నీడ్ ఏదో అవసరం ఉందో ఆ నీడ్ 80% చేస్తాం. మా ప్రతి మండల్లో మీరు రండి, మీ టీవీ తీసుకొని ప్రతి మండల్లో ప్రతి నెల కాన్స్టిట్యూన్సీకి ఒకటి ప్రపోజల్ పెట్టుకొని ఎక్కడైతే వీక్ ఉందో నాకు చెప్పండి, ఎక్కడైతే ఫర్నిచర్ ఏమైనా లేదా దీంతో ఏం చేయగలుగుతాం మీరు చెప్పండి. దాన్ని బట్టి మనకు 42 కాన్స్టిట్యూన్సీలు ఏవైతే ఉన్నాయో 100% నేను వర్కౌట్ చేస్తాను. 100% వర్కౌట్ చేస్తాను. 6 సంవత్సరాలు ఏదైతే ఉందో 12 72 ఫస్ట్ ఒక రౌండ్ నేను 42 కాన్స్టిట్యూన్సీలో వర్కౌట్ చేసిన తర్వాత మళ్ళా ఇంకా వీక్ ఏవైతే ఉన్నాయి
అన్ని కాన్సెన్స్లు వర్కౌట్ చేసే బాధ్యత నాది, చేపిస్తాను. దాన్ని బట్టి మీరు కూడా మాకు సలహా ఇవ్వండి, ఏ స్కూల్ బాగాలేదో దాని సలహా ఇవ్వండి, దాన్ని చేద్దాం. సరే, ఇప్పుడు అదే విధంగా మీకు మెదక్ అనేది ఒకటి తప్ప మిగతా కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ అక్కడ మీరు అసలు శ్రీ అంజిరెడ్డి అంటే ఎవరు అనేది కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. అండ్ యువత కూడా ఏమంటున్నారంటే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలిచే అవకాశం ఉందా లేదా అంటే చాలా మంది లేదు, ఇక్కడ కాంగ్రెస్ దేవా నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. దానికి ఏం చెప్తారు? దీనికి కాంగ్రెస్ అభ్యర్థి ఏమన్నాడు తెలుసా? లోకల్ నాన్ లోకల్. మరి ఆయనకు ఆ సర్పంచ్ ఎలక్షన్ అనుకుంటున్నా, లేకపోతే ఇప్పుడు ఈ ఎలక్షన్లకి నేను మహబూబ్నగర్ నుంచి ఉన్నానో ఏమో తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పరిధి 4 ఉమ్మడి జిల్లాలు, 13 జిల్లాలు, 42 కాన్స్టిట్యున్సీలు. మరి 42 కాన్స్టిట్యున్సీలు ఉన్నానా లేనా ఆ అభ్యర్థి తెలుసుకోవాలి. అభ్యర్థికి ఏంటంటే ఏం పడితే అది మాట్లాడుతా ఉన్నాడు, తెలిసి మాట్లాడుకో. ఇంకోటి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీ ముంగట, నీకు కాలేజీలు ఉన్నాయి, కాలేజీ ఉన్నప్పుడు మరి వేరే కాలేజీలో నొప్పి తెలిస్తలేదా? నొప్పి తెలిసినప్పుడు లేకుంటే నువ్వు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పిస్తలేవా? నీ ఓటు అడగాలంటే మీ ఫీజు రియంబర్స్మెంట్ తోటి కాలేజీలు ఏదైతే 1000 మంది ఉన్నారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ సుమారు 8,000 కోట్లు. నేను 7,500, సుమారు 7,940 కోట్లు పెండింగ్ ఉన్నాయంట. మరి పెండింగ్ ఉన్నప్పుడు కాలేజీలు ఎంత ఇబ్బంది పడుతారో తెలుసుకోండి. మరి నీ గవర్నమెంట్ ఉంది కదా, నీ గవర్నమెంట్ లో ఉన్నావు, మరి నీ ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు ఇప్పిస్తలేవు? అది ఇప్పించినాకనే ఓటు అడుగు. నీకు ఇప్పించిన దాకా ఓటు అడగనికి అర్హత లేదు. ఇప్పుడు మెదక్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ ఈ నిరుద్యోగ యువతకు మరి మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుకుంటారు సార్? నిరుద్యోగ వృత్తి మీరు ఏదైతే 4,000 రూపాయలు రాహుల్ గాంధీ గారిని పిలిచి ఈ కండ్లకు వేళ మీటింగ్ పెట్టిన తర్వాత, నిన్ను నమ్మతలేరా ఆయన పిలిచి మీటింగ్ పెట్టిన తర్వాత, కమిట్మెంట్ అయిన తర్వాత, మేనిఫెస్టోలు రిలీజ్ చేసిన తర్వాత, ఇప్పుడు నిరుద్యోగ వృత్తి 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడుగు. అప్పటిదాకా ఓటు అడుగు నీకు అత్తట్లేదు. నిరుద్యోగుల విషయంలో ఇంకోటి ఏంటంటే, నువ్వు 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నావు. జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినావా అడుగు. అది ఇస్తేనే నువ్వు ఓటు అడగనికి అర్హత ఉంది, అప్పటిదాకా లేదు. ఒకవేళ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చినా గానీ, ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినా గానీ, ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, ఇక్కడ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ వచ్చినా గానీ అక్కడ యువత చదువుకోవడానికి కూడా కనీసం గ్రామాలలో కానీ, లేకుండా కొన్ని మండలాల్లో అంటే మండల స్థాయిలో ఉన్నా కానీ గ్రామాలలో కనీసం గ్రంథాలయాలకు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాటి గురించి మీరు ఏమన్నా, ఒకవేళ మీరు గెలిస్తే ఇట్లాంటి వాటి గురించి ఏమన్నా చర్చించే అవకాశం ఉందా? వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఉందంట? ఎట్టి పరిస్థితుల్లో గ్రంథాలయ విషయంలో ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ లో, ఈ కార్పొరేషన్ లో తీసుకుంటే నీకు దగ్గర 400 కోట్లు వసూలు చేశారు. ప్రతి మున్సిపాలిటీలో డబ్బులు వసూలు చేశారు. ఎందుకు గ్రామ పంచాయతీ అదే గ్రంథాలయం అమౌంట్, గ్రంథాలయ లైబ్రరీ ట్యాక్స్ అన్న వసూలు చేస్తా ఉండదు. లైబ్రరీలు ఎందుకు పెట్టలేకపోతున్నాం? వాడు మెడల్ ఉంచి ఏదైతే ట్యాక్స్ వసూలు చేసారో అది పెట్టిస్తాను మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే నువ్వు వసూలు చేసిన ట్యాక్స్ వాళ్ళకి చేసినావు అనుకో, వాళ్ళు కోచింగ్ సెంటర్లు అయినా దేనికైనా పైసలు చదవడానికి అక్కడ లైబ్రరీ దగ్గరలో ఉంది. అయితే వాళ్ళకి లైబ్రరీ కంపల్సరీ ప్రతి మున్సిపాలిటీలో అయినా, ప్రతి గ్రామ పంచాయతీలో అయినా వర్కౌట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాం మేము. ఇప్పుడు ఈ 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు కానీ, లేకుంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మీకు సపోర్ట్ ఉన్నారా? మీకు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు? 4 జిల్లాలో ఎవరైతే ఉన్నారో ఏది పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, కేంద్ర మంత్రి వర్యులు, తర్వాత ఏంటంటే ఎమ్మెల్యేలు, నలుగురే కాదు, మాకున్న 18 మంది ఆల్రెడీ రూట్ మ్యాప్ వేసారు. వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తా ఉన్నారు. దానికి అదనంగా ఎవరైతే ఉన్నారో కొంతమంది కాంటెస్టెడ్ క్యాండిడేట్లు కూడా మాకు రూట్ మ్యాప్ వేసి మరి క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది. బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. 271 మండలాల్లో 500 బూతుల్లో మేము బూత్ కమిటీలు గిట్ట వేసుకున్నాం. బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచినాకనే వాళ్ళ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో కమిట్మెంట్లు వాళ్ళకు వర్కౌట్ చేసిందాక మండల్లో వాళ్ళ గొంతుకనై నేను ప్రశ్నిస్తాను, నేను తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అభ్యర్థిగా నియమించడం వల్ల మీ సొంత పార్టీ నాయకులుగా కొంతమందికి ఇష్టం లేదని బయటకు వస్తుంది. మరి దానికి ఏం చెప్తారు? ఆ సమస్యనే లేనే లేదు. అందరూ ప్రతి ఒక్కరు పనిచేస్తా ఉన్నారు. ఒక్కరు పేరు చెప్పండి, ఒక్కరు పని చేస్తలేరు, ఒక్కరు పేరు చెప్పండి, ఎవరు వాళ్ళు ఫలానోళ్ళు రాలేరని ఒకరి పేరు చెప్పండి. నేను ప్రూఫ్ చూపిస్తా. ఏ మీటింగ్ అటెండ్ అయ్యండి, ఎట్లా మీటింగ్ అటెండ్ అయ్యిండు నేను చెప్తాను. అరే ఏ కాలేజీలో పోయినా కానీ ప్రతి ఒక్కరు కాలేజీలో స్టాఫ్ ఈసారి మీకు ఓటేస్తాం. హాస్పిటల్ పోయినా డాక్టర్స్, గవర్నమెంట్ దాంట్లో పోయినా మీకు ఓటేస్తాం. ఎందుకు ఓటేస్తాం? ఈ బడ్జెట్ లో ఏదైతే 12,75,000 పెట్టారో మాకు అందరి బెనిఫిట్ అయింది. రాబోయే రోజుల్లో ఆయన అందరి ఆమయోగ బడ్జెట్ ఇచ్చారు. మాకు అందరి బెనిఫిట్ అయితే సిస్టమేటిక్ నడుస్తూ ఉన్నది.
ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడినప్పుడు ఒక్కటి అన్నిటికన్నా గొప్పతనం ఏంటంటే ఇంతవరకు ఏ మంత్రి మీద, ఏ ఎమ్మెల్యే మీద, ఏ ఎంపీ మీద అవినీతి లేని పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ. అవినీతి ఎప్పుడైతే లేదో డెవలప్మెంట్ కు రెడ్ కార్పెట్ వేసి మేము ముందుకు పోతా ఉన్నాం. ఏ విషయంలో అయినా కానీ RRR విషయంలో కూడా మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. ఏ విషయంలో మేము రిలీజ్ చేస్తామని చెప్పి అన్ని విషయాల్లో రిలీజ్ చేస్తా ఉన్నాం.